భక్తి మొదలవుతుంది నీ వంటగదిలో నుంచే అండి. ఎలా అనుకుంటున్నారా? నీ ప్లేట్‌లో ఉన్నది కేవలం భోజనం కాదండి. అది నీ చైతన్యాన్ని నిర్మిస్తున్నది. ఉల్లి, వెల్లుల్లి మరియు మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు ఇవన్నీ ఎలా తినకుండా ఉంటారు? అని చాలామంది మమ్మల్ని ప్రశ్నిస్తా ఉంటారండి. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, నేను నా మనసుని శాంతంగా ఉంచుకోవాలనుకుంటున్నానా లేదా? అనేదే నిజమైన ప్రశ్న. శాస్త్రం చెప్తుంది ఆహారంలో 3 రకాల గుణాలుంటాయండి. సాత్విక, రాజసిక, తామసిక. ఉల్లి, వెల్లుల్లి అనేవి రాజసిక మరియు తామసిక గుణాలకు సంబంధించినటువంటి ఆహారాలండి. అంటే కామము, కోపము, అసహనము, అస్థిరత, డెసిషన్ మేకింగ్ చేయలేకపోవటము ఇటువంటి లక్షణాలని ఇవి మనలో కలిగిస్తా ఉంటాయండి. కానీ సాత్విక ఆహారం అంటే మనల్ని ప్రశాంతంగా ఉంచుతుందండి. మనకి ఏకాగ్రతను ప్రసాదిస్తుంది. అదే విధంగా మనల్ని శుద్ధిగా కూడా ఉంచుతుంది. అందుకే ఇస్కాన్ భక్తులే కాకుండా చాలామంది శ్రీ వైష్ణవ భక్తులు మరియు జైన్ భక్తులు, చాలామంది మత ఆచార్యులు కూడా ఇటువంటి సాత్విక ఆహారము అంటే ఉల్లి, వెల్లుల్లి లేకుండా తమ యొక్క భోజనాన్ని తీసుకుంటారండి. నువ్వు తినేది నువ్వే అవుతావండి. కాబట్టి మనము శాశ్వతంగా సాత్విక ఆహారం తీసుకుంటే సాత్వికంగానే మన జీవితం గడుపుతామండి. కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. నేను సాత్వికంగా జీవిస్తాను. మరిన్ని భక్తి, శాస్త్రం మరియు జీవన మార్గదర్శన కోసం పేజ్‌ని ఫాలో చేయండి. ఆశీర్వదించండి. హరే కృష్ణ.